డిఫరెంట్ డెలిషియస్ రెసిపీస్ తో ప్రతిరోజు మీ ముందుకు వస్తుంది రా రెండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి మీరు తయారు చేసే చక్కటి రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్ కి డయల్ చేసి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా మా నుండి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ పొందండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. వెల్కమ్ టు రా రెండోయ్ వంటలు చేద్దాం. ఈ రోజు సీతాఫల్ మండి నుండి ఫాతిమా గారు మనతో పాటు ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ ఫాతిమా గారు. హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. ఫాతిమా గారు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్, మీరు బాగున్నారా? బాగున్నాను. మీరు నిజంగానే బాగున్నారు. చూడు, మీరు కూడా సూపర్గా ఉన్నారు. ఓ మై గాడ్, ఇలా అంటారని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫాతిమా గారు. మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటారా? ఎప్పుడు ఇట్లనే నవ్వుతుంటాయి ఇంట్లో. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తుంటారు? మా బాబు 9th స్టాండర్డ్, ఓకే. మా పాప 7th క్లాస్. Okay. మా బాబు పేరు ఇర్ఫాన్ బాబా, మా పాప పేరు సనాత బస్సు. మీ హస్బెండ్ పేరు? రహీమ్, మొహమ్మద్ రహీమ్. ఆయన ఏం చేస్తుంటారు? ఆయన సౌత్ సుడాన్ లో ఆఫ్రికాలో బోర్వెల్స్ చేస్తుంటారు, బోర్వెల్స్ వర్క్. ఓ నైస్ నైస్ నైస్. మీరు కూడా వెళ్తుంటారు ఎప్పుడైనా? ఇంతకు ముందు వెళ్ళలేదు, ఇంకా ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే ఓకే. సో ఈ రోజు మాకు ఏ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నారు? చికెన్ చావ్లా. చికెన్ చావ్లా. సో చికెన్ చావ్లాకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చికెన్, ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, కరివేపాకు, పెరుగు, మసాలా, గరం మసాలా, ఓకే, మిరియాల పొడి, బగారాకు. బగారా ఆకు. ఓకే. సో ఇప్పుడు తయారు చేసేద్దామా చికెన్ చావ్లా? ఓకే, రెడీ కదా? రెడీ. మరి ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. స్టవ్ ఆన్ చేయకుండా ఏమీ చేయలేం కాబట్టి ముందు స్టవ్ ఆన్ చేద్దాం, ప్యాన్ పెట్టుకుందాం. తర్వాత ఏం చేద్దాం? నెక్స్ట్ ఆయిల్ ఇద్దాం. ఆయిల్ వేసేసాం. ఓకే. నెక్స్ట్ ఈ ఆయిల్ వేడే వరకు మనం చికెన్ని అన్ని మిక్స్ చేసి పెట్టేసుకుందాం. ఓకే అండి. ఓకేనా? ఫస్ట్ చికెన్ తీసుకోవాలి. సో చికెన్ ని బాయిల్ చేసినట్టున్నారు? అవును, బాయిల్ చేసి. అవును, బాయిల్ చేసిన. నెక్స్ట్ కారం. కారం కూడా ఇట్లా పోస్తారండి? ఓకే ఫాతిమా గారు. 2 స్పూన్స్ కారం వేయాలి. ఓకే, 2 స్పూన్స్ కారం. నెక్స్ట్ ఉప్పు తగినంత, ఇష్టం ఎంత చికెన్ తీసుకుంటే అంత. నీ ఇష్టం కాక ఎందుకు తీసుకుంటావు? ఉప్పు ఓ గుప్పడి తీసుకుంటావా, ఓ గిన్నెడు తీసుకుంటావా? పసుపు చికెడు. అయ్యయ్యో, పసుపు చిటికెడు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కట్ చేసిన టొమాటో ముక్క, కట్ చేసిన టమాటో. నెక్స్ట్ గరం మసాలా, మిరియాల పొడి ఎక్కువ వేయద్దు, మరి ఘాట్ అయిపోతుంది. ఇది కొంచెం హాఫ్ స్పూన్. దీని పరిస్థితి ఏంటండి? ఈ ప్యాన్ పరిస్థితి? ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు ఇది కలిపి పెట్టేసుకుంటే అయిపోతుంది. టైం కూడా కలిసి వచ్చేది. మీ ఇష్టం ఇంక ఈరోజు ఏం చేయాలనుకుంటున్నా. ఓకే, ఇది కలిపేసాం. ఆయిల్. ఓకే, ఆయిల్ రెడీ అయింది కదా? అయింది. కొంచెం ఇది బగారాకుంది కదా? ఆయిల్ రెడీ అయ్యావా? అయిందంటండి. అయిందా? ఓకే, హీట్ అయింది. అయ్యో, ఏస్తారు ఇప్పుడు? ఆకు, బగారాకు. బగారా ఆకులు. 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 నెక్స్ట్ ఆనియన్.
సో రెగ్యులర్ గా కుకింగ్ చేస్తూ ఉంటారు? రోజు చేయాలి, తప్పదు కదా. ఇంకా పిల్లలు పిల్లలు ఉన్నప్పుడు వండుకోవాలా? ఆకలి ఇస్తుంది, తినాలి, వండుకోవాలి. మరి ఏం చేస్తుంటారు తినడం వండుకోవడం కాదు? ఇంకా అంటే ఇట్లా ఫిజియోథెరపీ కేసెస్ వస్తే వెళ్తా. ఇంకా బ్యూటిషియన్ కూడా చేస్తాను, ఇట్లా మేకప్స్, ఫిజియోథెరపీ చేస్తుంటారా మీరు? అవును. ఓకే. ఆర్డర్ ఇట్లా పిలుస్తారు కదా కాల్ చేసి, అవును, హాస్పిటల్ అవును. నుంచి వెళ్ళి హోమ్ కూడా వెళ్ళి చేసేసి వస్తాను. ఓకే ఓకే. ప్లస్ మెహందీ కూడా వేస్తాను. ఓ మెహందీ ఆర్ట్ డిజైన్స్ అన్ని. బ్యూటిషియన్ కోర్స్ కూడా చేస్తారా? చేశాను. మీరు ఇంత బాగా రెడీ అయినప్పుడు నేను అర్థం చేసుకుని ఉంటాను. అంతేనా? మీరు కూడా చాలా స్మార్ట్ గా రెడీ అయ్యారు. ఏంటో ఇవాళ అలా కుదిరేసింది ఫాతిమా గారు. సో కరివేపాకు వేసుకున్నాము. కొంచెం ఇది వేగాలి. సో ఇంకేంటి ఫాతిమా గారు విశేషాలు? మీ హాబీస్ ఏంటి? సాంగ్స్ వినడం. సాంగ్స్ బాగా వింటాను. అవునా? ఏం పాటలు వింటుంటారు? అన్ని హిందీ సాంగ్స్, తెలుగు సాంగ్స్ అని. ఏ హీరో ఇష్టం మీకు బాగా? నాకు రామ్ పుత్ని. చాక్లెట్ బాయ్. చాక్లెట్ బాయ్ ఏంటి బాగా సిగ్గుపడుతున్నారు రామ్ గారు చెప్పంగానే? తనంటే చాలా ఇష్టం నాకు. మీ హస్బెండ్? మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం, కానీ ఫస్ట్ రామ్కే ఇష్టం. అయిపోయాయి. ఓకే. ఇది ఆయన ఏం చేస్తుంటారండి? మా హస్బెండ్ బోర్వెల్స్ వర్క్ చేస్తుంటారు. ఆఫ్రికాలో వర్క్ చేస్తుంటారు అని చెప్పారు కదా. ఓకే. మీ హస్బెండ్ లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏమైనా ఒక రెండు చెప్పండి. నచ్చినవంటే అయ్యో నచ్చినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందరికి హెల్పింగ్ నేచర్ చాలా ఉంటుంది. హెల్పింగ్ నేచర్ అందరికి చేస్తూ ఉంటాడు. అదొకటి. వంట కూడా బాగా చేస్తాడు. ఒకవేళ మీ హస్బెండ్ వస్తే ఎవరు కుక్ చేస్తారు ఇంట్లో? తనే చేస్తాడు ఎక్కువ. ఇంకే ఆయన ఉంటే ఆయనే చేస్తాడు, ఆయన లేకపోతే నేను చేసుకుని తింటా. మరి ఇంకేం చేస్తా, తప్పదు కదా. అది ఏం బాగా కుక్ చేస్తారు మీ హస్బెండ్? చికెన్ బాగా చేస్తాడు. ఓకే. ప్రాన్స్ బాగా చేస్తాడు. ప్రాన్స్. ఓకే. ఈ రెసిపీ ఎవరు నేర్పించారండి? ఇది మా అమ్మ నేర్పించింది. మా కోసం ఒక పాట పాడొచ్చు కదా, బాగా వింటారు కదా పాటలు. వింటాను కానీ సాంగ్స్ పాడడం అంటే కష్టం. అయ్యో ఏదో ఒక పాట పాడండి రామ్ది. రామ్దా? రామ్ సాంగ్స్ నాకు అంత గుర్తులేవు. అంత మాట అన్నారు అంటే తన సాంగ్స్ వింటా కానీ ఈ మధ్యలో వినట్లేదు. నాకు వర్క్ పరంగా నేను బిజీ కదా. ఓకే. మీకు వచ్చిన పాట పాడండి. నాకు వచ్చిన పాట ఏం పాట పాడాలి? మీరు చెప్పండి, ఏ పాట పాడమంటే ఆ పాట పాడతా. నెక్స్ట్ చికెన్ వేద్దాం. చికెన్ వేసినాక సాంగ్స్ పాడతా. చికెన్ బాగా మగ్గుతున్నప్పుడు టైం ఉంటుందిగా మనకు బాగా అప్పుడు. చికెన్ వేశారు, కలుపుతున్నారు అంతే. అంతే. మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అలా? అవును. అయ్యో అసలు ఎప్పుడు కోపమే రాదా మీకు? కోపం వస్తుంది అప్పటి వరకే, కానీ స్మైల్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది కోపం? అప్పుడప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా ఎవరి మీద వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు? మా బాబు మీద. బాబు మీద వస్తుంది, హస్బెండ్ మీద నయ్యి ఆత రాదు. క్యూంకి ఆయన ఉండడు కాబట్టి. హాలిడేస్కి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? బాగుంటది అప్పుడు కూడా. బాగా ఏముంటదండి? కోపం ఉంటుంది. మరి ఇంకేంటి, మరి షురు చేద్దామా గానం? చేద్దాం. ఓకే, పాడండి ఒక మంచి పాట. జరా జరా మేకతా హై आज तो मेरा दिल बदल मैं प्यासी हूँ तुझे बरसे अपनी बाहों में. తెలుగు సాంగ్ వస్తుంది. తెలుగు సాంగ్ పాడండి మరి. నాకు ఇష్టమైన సాంగ్. ఓకే. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకు అనుకుంటే అది నీకు జరిగిందే. సర్లే గగ్గోలు పెట్టకే, అంతా మన లైఫ్ మంచికే, మందుంది మనసు బాధకే, ఓహో వదిలేద్దాం పాట కంచికే. అయిపోయింది. ఓకే.
కొంచెం 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 వస్తుంది. ఓకే ఫైన్. ఫాతిమాచి మీకు మెహందీ ఎవరు నేర్పించారు? మెహందీ నేను ఓన్గా నేర్చుకున్నాను, నేనే నేర్చుకున్నాను. నేను హాస్టల్లో చదువుకుంటుండే చిన్నప్పుడు. హాస్టల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్కి చిన్న చిన్నగా వాళ్ళు వేసుకోవడం చూడడం, నేను వేయడం. ఓకే. సో మీ ఫ్రెండ్స్ మీద ప్రయోగించే వాళ్ళ? మా ఫ్రెండ్స్. అయిపోయింది లేదు చూద్దామా? చూద్దాం. ఓ మై గాడ్ అయిపోయింది. అయిపోయింది. మరి ఇంకా డిష్ అవుట్ చేద్దామా? చేద్దాం. ఓకే. చాలా బాగుందండి కలర్. తింటే కూడా బాగుంటుంది. తింటే బాగుంటుంది. టేస్ట్ చూస్తాను ఇప్పుడు. చూడాలి. ఏంటండి? అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? టేస్ట్ చేయాలి మీరు. ఓకే చెప్పండి. టేస్ట్ చేయండి. ఓకే అండి తప్పకుండా. మీరు అడగకపోయినా టేస్ట్ చేసేటట్టున్నాను బికాజ్ ఇట్స్ చికెన్. సో ఎస్, చికెన్ చావ్లా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు చికెన్ చావ్లా తయారీ విధానం ఒకసారి చూద్దాం. చికెన్ చావ్లా కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న చికెన్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పెరుగు, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, గరం మసాలా. చికెన్ చావ్లా తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన చికెన్, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, టొమాటో ముక్కలు, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకుని అందులో బగారా ఆకు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కుక్ చేసి నూనె పైకి తేలేంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకోవాలి. అంతే, చికెన్ చావ్లా రెడీ. చికెన్ చావ్లా రెడీగా ఉంది. లెట్స్ టేస్ట్. సో గుడ్ ఫాతిమా గారు. సో చాలా బాగుందండి చికెన్ చావ్లా. డిఫరెంట్గా ఉంది అండ్ అలానే స్పైసీగా కూడా ఉంది. సో నెక్స్ట్ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ఆలు పాయసం. ఆలు పాయసమా? ఇంట్రెస్టింగ్ అండి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఆలు ఉడకబెట్టి స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఆలు, మిల్క్, షుగర్, నెయ్యి, కాజు, బాదం, కిస్మిస్. ఓకే. సో కావాల్సిన పదార్థాలు చెప్పేశారు. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా రెసిపీ? సో ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలి. ఓకే. సో ఈ రెసిపీ ఎంతసేపు పడుతుందండి? జస్ట్ ఒక 5 minutes. ఓ స్వీట్ 5 minutes లో ప్రిపేర్ చేయగలుగుతారా? చేయొచ్చు. అందులోనూ ఆలు పాయసం అంటే నేను ఎప్పుడు వినలేదండి. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? ఇప్పుడు టేస్ట్ చేస్తాను కదా. జస్ట్ 5 minutes లో అయిపోతుంది. ఓకే. సో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందామా? నెయ్యి తీసుకుందాం. నెక్స్ట్ బాదం, కిస్మిస్, కాజు, సో జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాము. ఇవి ఫ్రై అవ్వాలి. ఓకే. సో మీ ఇంట్లో మీకు వంటలు ఎవరు బాగా నేర్పిస్తారు? ఎవరు నేర్పించారు? నేనే నేర్చుకుంటా. అన్ని మీరే నేర్చుకుంటారు? మా ప్రోగ్రామ్ చూస్తుంటారా? చూస్తుంటా అప్పుడప్పుడు. Try అంటే ఇప్పుడు చేస్తారా? టైం దొరకట్లేదు. అయ్యో అంత బిజీ మీరు అసలు. సో డ్రై ఫ్రూట్స్ వేయించుకుని ప్లేట్లోకి తీసుకుంటాం. ప్లేట్లోకి తీసుకుంటాం.
నెక్స్ట్ ఆలు వేస్తుంది. ఇది ఉడకబెట్టి స్మాష్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకునే ఆలు. సో ఆలు పాయసం ఏ ఫెస్టివల్కి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు? ఫెస్టివల్ అనేది అట్లా ఏం లేదు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు. ఎందుకంటే 5 minutesలో అయిపోతుంది కదా. ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇది చేసుకోవడం, తినడం. సో ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఇలాంటి ఈజీ అయిపోయేది చేస్తే బెటర్ కదా, మనకు కూడా ఎక్కువ వర్క్ ఉండదు. సో ఎప్పుడైనా టూర్స్కి ట్రిప్స్కి అక్కడ వెళ్తూ ఉంటారా? లేదండి, ఎక్కువ వెళ్ళము. బికాస్ బిజీ. ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉంటా, ఇంకా వర్క్. ఇంకా ఇంట్లో ఉండడం కూడా కుదరదు. ఎప్పుడు వచ్చేది తెలియదు కదా, ఈ ఫిజియోథెరపీ కేసెస్. ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. ఓకే. ఇంకా నాకు మెహందీ ఆర్డర్స్ కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇది ఒక 1 minute. సో మనం ఈ ఆలు పాయసం తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీ, ఒక 5 minutesలో అయిపోయింది. నెక్స్ట్ మిల్క్ యాడ్ చేసుకుందాం. ఓకే. ఈ మధ్య అందరూ కుకింగ్ వీడియోస్ చేస్తున్నారండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా అట్లా? చాలా ఉంది. ఓకే. చేస్తూ ఉంటారా? అంటే వెళ్ళాను ఫస్ట్ టైం. ఓకే. ఫస్ట్ టైం ఇప్పుడే కెమెరా ముందు కుక్ చేయడం రావడం ఫస్ట్ టైం, చేయడం కూడా ఫస్ట్ టైం ఇప్పుడు. ఓకే. ఫాతిమాజీ, ఎలా ఇది ఉడుకుతుంది కదా, ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. మీరు ఏమంటే అది షుగర్ వేసేయాలో వేసేయండి. సో ఎంతసేపు ఇలా బాయిల్ అవ్వాలండి? జస్ట్ ఒక 1 minute అయిపోయింది. ఓకే. దీంట్లో కాజు, ఇది మనం వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నైస్ అండి, చూడడానికి చాలా బాగుంది. థ్యాంక్ యూ. అయిపోయినట్టే. ఓకే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆలు పాయసం రెడీ. ఏం చేద్దాం? టేస్ట్ చేయాలి మీరు. ఓకే. సో టేస్టీ ఆలు పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఆలు పాయసం కావలసిన పదార్థాలు: ఉడికించి స్మాష్ చేసుకున్న బంగాళదుంప, పంచదార, పాలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. ఆలు పాయసం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో బాదం, కిస్మిస్, జీడిపప్పు వేసి రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, పాలు వేసి బాగా దగ్గర పడేదాకా కలుపుకోవాలి. పంచదార, తర్వాత అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఆలు పాయసం రెడీ. కదా, ఇట్స్ టేస్టింగ్ టైం. ఆలు పాయసం ఎలా ఉందో చూద్దాం. అదిరిపోయిందండి ఆలు పాయసం. సో చాలా ఈజీగా క్విక్ రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఇట్స్ సో వండర్ఫుల్.
ఇది నేనే ఓన్ గా ప్రిపేర్ చేశాను. మీ ఓన్ ఐడియా కదా? అవును. యా, వెరీ నైస్ అండి. మీలో చాలా క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి. ఏదో అప్పుడప్పుడు అలా ఖాళీగా ఉన్నప్పుడు. సో 2 చక్కటి రెసిపీస్ని మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మా తరపున మీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. సో మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా హ్యాపీగా ఉంది, బికాస్ మీరు ఎప్పుడు నవ్వుతున్నారు. సో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై. ఈరోజు ఫాతిమా గారు మనకి పరిచయం చేసిన 2 రెసిపీస్ని చూసారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీస్ని ట్రై చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. దిస్ ఇస్ రేణు సైనింగ్ ఆఫ్, బై.